సార్ మా ఫ్రెండ్ ఒక 10 లక్షలు చీటీ పాట పాడాలనుకుంటున్నాడు. సో, మనోడికి ఫస్ట్ మంత్‌లో తీసుకోవడం మంచిదా? లేకపోతే లాస్ట్ మంత్‌లో తీసుకోవడం మంచిదంటారా? అంటే ఏ కండిషన్‌లో తీసుకోవాల్సిన అవసరం ఏంటి అసలు? అంటే అంటే ఎందుకు కట్టాడు అసలు ఆ చీటీ? 9 లక్షలు అప్పుంది ఆడికి. ఓ 10 లక్షలు చీటీ పాట తీసుకొని 9 లక్షలు అప్పు తీర్చేద్దాం అని. ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకున్నాడు అప్పు? అప్పు 9% ఎత్తుకున్నాడు. అచ్చా, నార్మల్ బ్యాంక్ లోన్. ఓకే. బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. ఓకే, ఓకే, రైట్. 9% తీసుకున్నాడు. సో, ఒక 10 లక్షలు చీటీ పాట పట్టుకొని ఇచ్చేద్దాం అని అనుకున్నాను. ఓకే. సో ఇక్కడ యూజువల్లీ ఎట్లుంటుందని, మనం బ్యాంక్ లోన్ కట్టేటప్పుడు టెన్యూర్ ఎక్కువ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో తొందరగా తీర్చాలి అనుకుంటాను. 9% అంటే ఐ బిలీవ్ ఏదో హోమ్ లోన్ పెండింగ్ ఉంటుందని. హోమ్ లోనే ఎగ్జాక్ట్లీ. హోమ్ లోన్ ఏదో పెండింగ్ ఉంటుంది. అవును. లాస్ట్లో ఏదో ఒక 10 lakhs 50 ఏదో చిన్న అమౌంట్ పెండింగ్ ఉంటుంది మేబీ. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంటుంది అంటే మనకి హోమ్ లోన్ అనేది టెన్యూర్ ఎక్కువ ఉంటుంది. ద పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, హోమ్ లోన్ యొక్క టెన్యూర్ ఎక్కువ ఉండడానికి గల కారణం మనకి కంఫర్ట్ ఇవ్వటం. మనకు అది భారంగా మారకుండా ఉంచేందుకే హోమ్ లోన్కి టెన్యూర్ అనేది ఎక్కువ ఇస్తారు. వాల్యూ ఆఫ్ ద హౌస్ ఇస్ హై, సో టెన్యూర్ కూడా ఎక్కువగా పెట్టుకుంటే వీళ్ళు ఇబ్బంది పడకుండా పే చేసుకుంటారు అని. కానీ చాలామందికి ఎట్లుంటుందంటే సైకలాజికల్గా తొందరగా నేను దాన్ని ఫినిష్ చేయాలి, ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. అసలు మీరు 10 లక్షల దాకా వచ్చాడంటే తొందరగా డబ్బులు కడుతున్నాడు. బాగా అంటే టాప్అప్ కొడుతున్నాడు. 13 months కానీ ఎవ్రీ ఇయర్ ఒక 2% 5% పెంచుకోవడంలో కూడా 13 months కడుతున్నాడు. పెంచుకోవడంలో కూడా 13 months. సో ఫాస్ట్గా కడుతున్నాడు డబ్బులు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మంచిదే, ఎర్లీగా అప్పులు క్లియర్ అయిపోతుంటే అంతా మంచి విషయం వెళ్ళండి. కానీ కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, సరే ఇంతకుముందు మాట్లాడంటే ఇల్లు ఒకటే లైఫ్కి సొల్యూషనా? పిల్లలు ఉన్నారు వాడికి, మరి చదువులకు డబ్బులు ఉన్నాయా? ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్నాడు. అబ్బో, మరి చదువులకు డబ్బులు? ఐబీ కరికులం స్కూల్స్. వెరీ గుడ్, వండర్ఫుల్. పెద్ద పెద్ద స్కూల్స్లో ఉన్నారు. మరి దానికి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేయాలి కదా. అంటే ఇప్పుడు చదవడం కంటే ఉద్యోగం ఉంది. సో ఇక్కడ నేను శాలరీ కూడా 2 lakhs వస్తున్నాయి. రైట్ క్వశ్చన్, మంచి పాయింట్లు రేజ్ చేశాను. చాలా మంది యంగ్ జనరేషన్ వాళ్ళతో నేను ఇది అబ్జర్వ్ చేశాను. జాబ్ ఇస్ పర్మనెంట్ అని అనుకుంటారు. అంటే వాళ్ళ కంపెనీలో పర్మనెంట్ అనేది కాగితాలు ఇచ్చారన్నారు, పర్మనెంట్ జాబ్ అని అన్నారు. వాడు చేసేది సాఫ్ట్వేర్. ఓకే. ఆ కంపెనీలో వాడికి డిఫైన్ పర్మనెంట్ జాబ్. యూ డోంట్ రిటైర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. హీ విల్ రిటైర్. దెన్ ఎట్ వాట్ ఏజ్? 55 అప్రాక్స్. ఐటీ ఈస్ 55 అప్రాక్సిమేట్ రిటైర్మెంట్ ఏజ్. అఫీషియల్గా వాళ్ళు పర్మనెంట్ చేస్తే రిటైర్ అవ్వాలి కదా అప్రాక్స్. ఇప్పుడు చెప్పండి, జాబ్ పర్మనెంట్ మన లైఫ్లో? పర్మనెంట్ అనే వర్డ్ 55 వరకే. జాబ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు మీరు శాలరీ సంపాదిస్తున్నారంటే లైఫ్ లాంగ్ సంపాదిస్తారని గ్యారంటీ లేదు.